హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలుసు గత 2 మాసాల నుంచి మెగా ఫ్యామిలీ నిహారిక చైతన్య వల్ల విడాకులని వాళ్ళ వ్యక్తిగత సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు డిలీట్ అవ్వడం క్రమేపీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ చివరికి నిన్న తెలిసిపోయింది వాళ్ళు విడాకులు తీసుకున్నట్టు కన్ఫామ్ కూడా అయింది. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, డిస్కషన్ అవుతుంది. అయితే వీవి గురించి అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి ఉంది, అసలు నిహారికలు చైతన్యంలో విడాకులకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సో ఈ విషయాలన్నీ కూడా ఈమంటి రామారావు గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు నిహారికను చైతన్య విడాకులు తీసుకోవడం కన్ఫామ్ అయితే అయింది. సో అఫీషియల్ కూడా పేపర్స్ మనందరం కూడా చూసినాం సోషల్ మీడియాలో. వాస్తవానికి ఈ నిహారికను చైతన్య విడిపోవడాలు, విడాకులు, ఈ విషయం సోషల్ మీడియాలో గత 2 మాసాల నుంచి బాగా డిస్కషన్ అవుతుంది, వైరల్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, దాని అర్థం ఏంటి, వీళ్ళు ఫోటోలు డిలీట్ చేయడం వల్ల విడాకులు తీసుకుంటున్నారా, వాడు విడివిడిగా ఉంటున్నారా అని అర్థాలు చేసుకుంటున్నారు. ప్రతిదీ కూడా ఆమె మూమెంట్ని సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. ఆమె ఈ వ్యక్తిగత విషయం కదా, మరి ఎందుకు వీళ్ళు సోషల్ మీడియాలో చర్చ జరగాల్సి వచ్చింది? ఇక్కడ మన మీడియా తాలూకు రూపురేఖలు మారిపోయినాయండి. ఫస్ట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే మీడియా అనేది ఒక సమస్యకు పరిష్కారం చెప్పేదిగా ఉండాలి, కానీ సమస్య సృష్టించేదిగా ఉండకూడదు. కొంతమంది అక్షర జ్ఞానం లేని వాళ్ళు, జర్నలిజం విలువలు తెలియని వాళ్ళు జర్నలిస్ట్ బుర్గా వేసుకొని నోటుకొచ్చిందల్లా మాట్లాడడం వల్ల ఆ మాటలే కేవలం ఏదో 4 రాళ్ళు సంపాదించుకున్నట్టుగా 4 వ్యూస్ సంపాదించుకుంటే కాలం గడిచిపోతుంది అనుకునేటువంటి భ్రమలో కొంతమంది అభూత కల్పనలు, ఊహాగానాలు ఇవన్నీ సృష్టించడం వల్ల అసలు నిజానికి మనం దీని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ దే పర్సనల్ విషయం. అదో శ్రీశ్రీ గారు అన్నట్టు పబ్లిక్లో వచ్చినట్టయితే మేమేమని అంటాం, అది మీరు పబ్లిక్లో రానంత వరకు పర్వాలేదు అనుకోని ఓ చిన్న అడ్డు పెట్టుకొని మనం మాట్లాడతాం. కానీ ఈరోజు నిహారిక విషయంలో జరిగినటువంటిది ఆవిడ అంటే ఈ ప్రజెంట్ జనరేషన్ తాలూకు రిప్రజెంటేషన్గా ఆవిడని తీసుకోవచ్చండి. రోల్ మోడల్ అంటారు మీరు. రోల్ మోడల్ కాదు, రోల్ మోడల్ అంటే ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిని రోల్ మోడల్ అంటాం. ఓకే. ప్రజెంట్ జనరేషన్ అంటే కొండ మీద కోతి కావాలంటే మనం ఇచ్చేయాలంతే. అర్థమైందా? డాడీ అక్కడ ఆ పబ్కి వెళ్తాము, తెల్లవారు 4 o'clock వరకు ఒకటే ఎంజాయ్మెంట్. ఐ లవ్ ది గ్రూప్ ఫన్ అంటారు అన్నమాట అండి. ఐ లవ్ ది గ్రూప్ ఫన్ అంటే ఏంటి, 4 మగాళ్ళు కలిసి ఒక అమ్మాయితో ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం అంట. ఇలాంటి అంటే ఇది రోల్ మోడల్ కాదు, ఇది వెర్రితెరలు వేయడం. ఓకే. లాంగ్ డ్రైవ్ ఏంటండి, ఇప్పుడు టీనేజ్లో ఉన్న ప్రతి అమ్మాయి కూడా లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్ ఏంటి, కొంత దూరం పోయినట్టయితే ఆ పశుపక్షాదులు కూడా అక్కడ ఉండవు, ముద్దులు గుద్దులు రకరకాలుగా అంటే ఏకాంత ప్రదేశ్కి వెళ్ళడం. అందువల్ల వాడు చదువు చెప్పించడం లేదు, వాళ్ళని విద్యాబుద్ధులు చేయించడం లేదు. డబ్బుతో కేవలం తులాభారం వేస్తాం కదా, అలాగా కూతురు తాలూకు కూతురి మీద ఉన్న మనకున్న ప్రేమను చాటుకుందాం అనుకుంటున్నాము. కానీ ఈ తాలూకు అతి గారాభం వలన వారు ఎన్ని వెరితెలలు వేస్తున్నారు అన్నది ఊహించుకోలేకపోతున్నాం. జనరల్గా పూర్వం కుటుంబాల్లో తండ్రి మాటకి ఎవరైనా ఎదురు చెప్పేవాళ్ళ, తండ్రి మాటకి ఏమిటి అసలు అన్నదమ్ముడి మాటకి ఎదురు చెప్పేవారు కాదు. అప్పుడు భయభక్తులు ఎవరు పెద్ద బెత్తం పట్టుకొని చెప్పవలసిన అవసరం లేదు. ఆ కుటుంబంలో సంప్రదాయాల్లో ఒకటి అన్నయ్యకి ఎదురుగా మాట్లాడకూడదు. ఉమ్మడి కుటుంబంలో తండ్రి సంప్రదాయాల్లో ఒక భాగం అయిపోయింది అంతే. ఇప్పుడు అలా కాదు, డాడీ పబ్కి వెళ్తా 4 గంటలకు వస్తా, ఎందుకు నువ్వు లేచేసరికి ఉంటాగా. వద్దు అంటే గొడవలు గొడవలే ఉందండి. వీళ్ళు చేసిందే కదా. అంటే అపురూపంగా పెట్టమండి. కళ్ళు తెరగముందు కంప్యూటర్ చూపిస్తున్నారు, ల్యాప్టాప్ చూపిస్తున్నారు, సెల్ చూపిస్తున్నారండి. మరి చేతులారా పిల్లలు పాటు చేసినట్టు కాదు. అవునవును. నువ్వు పెళ్ళి ఉంది, 3 పచ్చని తోరణాలు కొబ్బరికామలు కట్టేసి ఆ పెళ్లి జరిగినట్టు అంటే జరుగుతున్న పెళ్ళి 5 రోజులు మనకి కళ్ళ కట్టినట్టు కనిపించింది. నువ్వు రాజస్థాన్ వెళ్ళిపోయి 6 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నావు, ఎందుకు? అది అన్ని కూడా మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు చెప్తున్నానండి. పెళ్లికి ముందు కూడా టీజర్. అది అంటే రాజస్థాన్ వెళ్ళిపోయావు, అది జ్ఞాపకం ఉందా? ఆ పచ్చదనం నీకు కనిపించిందా? ఎంత ఘనంగా చేసుకున్నావు, అదేమి నిలబడిందా? ఏమిటి ఇదంతా ఎందుకు? గొప్పల కోసం పరుగులు తీసా కదా. తర్వాత
మనం సాధారణంగా అప్పగింతలు అనేటువంటి ఒక చాలా చక్కని పర్వం ఉండేది మాట. ఎంత కఠిన పాషాణ హృదయమైనా సరే అప్పగింతల్లోనూ ఎంతైతే అంటే గుండె లవిసేలా ఏడుస్తారో అన్ని విద్యాబుద్ధులు చెప్తారన్నమాట. అమ్మ అత్త మామని చూసుకోవాలి, ఆడపడుచుల్ని బిడ్డలా చూసుకోవాలి, మరుదుల్ని బిడ్డలా చూసుకోవాలి, ఆ కుటుంబం పేరు ప్రతిష్ట గౌరవం కూడా చూసుకోవాలి అని చెప్పగానే చెప్పేవారు, ఏడుస్తూ చెప్పేవారు. అది మోస్ట్ టచింగ్గా ఉండేది. మనకి సినిమా సాహిత్యం కూడా తెలుసుకున్నవి అవుతాయి అని చెప్పేసి మొత్తం అత్తారింట్లో ఏమి చేయాలో అన్ని పాటల రూపంలో మనకు వచ్చాయండి. కానీ ఈరోజు ఐ లవ్ బ్యాడ్ బాయ్స్ అని పాట వస్తుంది కనుక ఇట్లాంటి పూర్తిగా పాతాళానికి తొక్కువేయబడినటువంటి ఈ పరిస్థితుల్లో నిహారిక గురించి ఏం చెప్పంటారండి? పబ్బుకి వెళ్ళినప్పుడు ఒక తండ్రిగా నీ బాధ్యత కాదు, ఎందుకు వెళ్ళే పబ్బు? ఈ రోజుల్లో పబ్బుకి అది డ్రగ్స్ కేసులో కూడా దొరకడం. అదేనండి, పబ్బుకి వెళ్ళినప్పుడు అడగొచ్చు కదా, లేదు మా అమ్మాయి వెళ్ళదు, కరెక్ట్. ఇప్పుడు అత్తారింటికి వెళ్ళినట్టే అత్తవాళ్ళు వాళ్ళ నాన్న పెద్ద కంప్లైంట్, చైతన్య వాళ్ళ నాన్నమాట, ఏమిటండి మా ఇంట్లో ఎవరికి గౌరవం అవ్వదు, మా బంధువులు ఉంటారు, మా చుట్టాలు ఉంటారు, వాళ్ళని ఎవరికి ఖాతరు చేయదు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరిని ఖాతరు చేయదండి, ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నామని చాలాసార్లు చెప్పారు. మరి దాంతో పాటు కుదరట్లేదని చెప్పి వాళ్ళిద్దరిని కూడా దూరంగా ఉంచి వేరు కాపురం కూడా పెట్టించారు, అక్కడ కూడా కుదరలేదు అంటున్నారు. అదేనండి, మరి ఇన్ని రకాలుగా తప్పులు ఉన్నట్టయితే మరి ఆవిడ్ని ఏమనుకోవాలండి? పైగా ఈరోజు మేము విడిపోతున్నాం అంటున్నావు, నువ్వు కరెక్టే, సమస్య ఉందని చెప్తున్నావు, ఇంకో పెళ్లి చేసుకుంటే సమస్యలు రావా? అది ఇప్పుడు శ్రీజ ఉందండి, ఆ భరద్వాజని వదిలేసింది, అప్పుడు సమస్య ఉందని చెప్పేసి. కళ్యాణ్ దేవ్ ఉన్నాడు, వాడిని వదిలేసింది, సమస్యలు ఉన్నాయని. మూడో సమస్య కూడా రాదని గ్యారంటీ నీకేముందా? గ్యారంటీ చెప్పలేం కదా. అలాగని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మెగా కుటుంబానికి అల్లుళ్ళని చూసుకోవడం తెలియదు, పొడలు పెట్టడం, కూతుర్లు పెంచడం రాదని చెప్పవచ్చు కదా. అది కాదు నాన్న, ఇప్పుడు మెగా కుటుంబంలో పెద్దలుడు కూడా ఉన్నాడు కదా, వాడు లక్షణంగా ఉన్నాడు కదా, ఆదర్శవంతంగా ఉన్నాడు కదా, అతని పెద్దలు మొహమేమన్నా చూడలేదు కదా, పేరు కూడా తెలియదు సమాజం చూడలేదు కదా, మనం చెప్పరు. అంటే మెగా కుటుంబంలో అల్లుళ్ళని చూసుకోవడం తెలియదని రాజముద్ర వేస్తారు వీళ్ళు. అందువల్ల ఇక్కడ చేసింది ఏమిటంటే నిహారికని పెంపకంలో ఉన్న లోపం, ఆ శ్రీజ కూడా పెంపకంలో ఉన్న లోపం. అయితే చిరంజీవి ఒక మాట అన్నాడు, ఏదేమైనప్పుడు కడుపు తీపి బిడ్డలు మేము కాదనుకోలేం కదా. కానీ ఇప్పుడు ఇంత పెద్ద అయిన తర్వాత మీకు కొట్టడానికి అప్పించుకున్నాం అంటే ఇక్కడ వాళ్ళ పుట్టుక తీరని చెప్పుకోవచ్చు, పదం ఎలాంటి వాడుతున్నాం కానీ, ఎందుకంటే మీరే చెప్తున్నారు శ్రీజాది అలా అయింది, కానీ పెద్ద కూతురు అలా కాలేదంటే అది కూడా తండ్రి పెంపకం, మంచి పెంపకం కదా, ఈవెన్ కూడా ఆయనే పెంచాడు కాబట్టి. అవును. సో అంటే ఇక్కడ పెంపకంలో లోపం లేదు, పెంపకంలో లోపం లేదండి. వాళ్ళు జీన్స్ అతిగా పోయి చేసిన అంటే కష్టం, కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నదండి, కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నదండి. మరి కుటుంబ అల్ట్రా మోడర్న్గా ఉన్నటువంటి ఉపాసన మరి కుటుంబాన్ని అంతటిని కూడా ఎలా సమానంగా చూసుకుంటుంది? అక్కడెక్కడ పరపచ్చలు రాలేదు, ఇంతవరకు ఎలాంటి నెగటివ్ వార్త కూడా రాలేదు. అరే బిడ్డని కన్న తర్వాత మన ప్రయాణం మన ఇంటికి కాదు, బిడ్డ ఎప్పుడైతే పుట్టాడో అత్తమామల తాలూకు అవసరం ఉంది. ఉపాసన మీద కూడా చాలా ట్రోలింగ్ అయినా కూడా సమయం పాటించారు, ఎక్కడ బాధపడలేదు. ఆలోచన ఎంత గొప్ప ఆలోచన అండి. ఇప్పుడు తనకి బిడ్డ పుడితే ఆ బిడ్డకి తాతయ్య కావాలి, ఆ బిడ్డకి నాన్నమ్మ కావాలి, ఆ నాన్నమ్మకి తాతయ్యకి కూడా ఈ బిడ్డ కావాలి. కనుక మనం ఉన్నది ఏంటంటే వేరే చోట ఉండడం కాదు, వాళ్ళ దగ్గరే ఉండాలి. ఎందుకంటే ఈ సంపద ఎవరిదంటే వాళ్ళది సంపద, వాళ్ళ వంశాంకురం కదా. అది ఎంత గొప్ప ఆలోచన. మరి ఎక్కడ పుట్టింది, ఎంత అల్ట్రా మోడర్న్ సొసైటీ, వేల కోట్ల వాళ్ళు ఒక రకంగా సంస్థానం తీసుకుంటే రాజులు అంటే అంతే కదా. మెగా ఫ్యామిలీ కన్నా ముందు తరం నుంచి వాళ్ళ హోదాని అనుభవించిన జమీందారులు, రాజులు, వాళ్ళు రాజరిక వ్యవస్థ లేకపోయినప్పుడు కూడా అంతకు మించినటువంటి ఒక సంపద ఉంది, చూసింది. అసలు మనుషుల్ని చూడవలసిన అవసరమే లేదు ఆవిడకి, ఎక్కడో ఉండాలన్నమాట. అలాంటిది అంత సింప్లిసిటీ. ఈ మనవరాలికి తాతయ్య కావాలి, మనవరాలికి నాన్నమ్మ కావాలి. మరి ఉంది కదా, ఆ సుస్మిత ఉంది, మా ఎల్వి రామయ్య తాలూకు కొడుకు అనుకుంటాను నేను, మద్రాసులోను మనోహర్ ఉన్నాడు, మనోహర్ కొడుకు ఎవరు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రైట్. అంటే వాళ్ళు పెద్ద ఎస్టేట్ హోల్డర్స్, వాళ్ళు మంచి జమీందారు. ఎల్వి రామయ్య అంటే చెన్నై, అప్పుడు చెన్నైలో మంచి వ్యాపారాలు చేశాడు అన్నమాట. అది ఎంత చక్క
ఆ చూడడానికి ముచ్చటగా ఉంటుంది, ఆవిడ మాట వినపడదు. వాళ్ళ నాన్నగారి కాస్ట్యూమ్ కుట్టినప్పుడు కూడా యాప్ట్గా సరిపోతుంది. ఆవిడ ప్రస్తావన మనకి తెలియదు. ఇంకొక మాట సార్, ఈ నిహారిక విడాకుల తర్వాత ఆ తాళ్ళని ఏదో కొరియర్లో పంపించేసింది, అవును. అంత అనీజీగా పంపించేసారు, అవును. అట్లా పంపిస్తారని ఒక వాదన కూడా వింటున్నాం. ఇది అవును. ఏంటది? అది చాలా అపురూపంగా ముద్దు అనుకుంటారండి, ముద్దు కాదండి. అది ఇప్పుడు నాకు కొత్త సమస్య ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ సాయి ధర్మతేజ్ ఉన్నాడు, మరి ముందెందుకు సాయి ధర్మతేజ్ అనుకోలేదు నువ్వు? అంతే కదండి. అలా ఇవన్నీ కేవలం ఆడపిల్లకి స్వేచ్ఛ అన్నది అంత స్వేచ్ఛ మంచిది కాదు. అలాగని మీరు తండ్రిగా నువ్వు నేను చేయలేకపోవచ్చు, శిక్షించకపోవచ్చు. అందువలన అది డెఫినెట్గా ఎప్పటికైనప్పుడు కూడా తల్లిదండ్రులకి చెడ్డ పేరు వచ్చినప్పుడు కూడా ఆ పువ్వు పుట్టగానే పరిమిటిస్తుంది అన్నట్టు ఆవిడ నేచర్లో ఉన్న క్యారెక్టర్ అది. దాన్ని మనం ఏం చేయలేము. ఇక ముందైనా మారితే ఏమో, మారకపోయినట్టయితే ఇంకా ఆ జీవితంలో ఆవిడేం చేసుకుందో చేసిన దానికి ఎవరు చేసిన గోతులో వాళ్ళే పడతారు. ఈవిడికి కూడా అది జరుగుతుందన్నమాట. నిహారిక చేసింది 100% తప్పు. ఎంత గుండె మండకపోయినట్టయితే ఆ చైతు వాళ్ళ నాన్న అంటట పవన్ కళ్యాణ్తో చెప్పుకుందాం, మొరపెట్టుకుందాం అంటట. ఇంకా పూర్తిగా విడాకులై ఇచ్చినట్టుగా కన్ఫర్మేషన్ కాలేదు. అదిగో పూలంటే ఇదిగో తోకంటున్నారు, కానీ కన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? లేదు సార్, కోర్టు ఆర్డర్స్ వచ్చి ఇది నిన్న మొన్న వచ్చిందండి. నెగోషియేషన్ పీరియడ్ నెల రోజుల ముందు నుంచి నడుగుతుంది కదా అది. నాకు ఎక్కడ బాధ అనిపించింది, ఇది అంతా కలిసి మెగా ఫ్యామిలీకి అల్లుళ్ళు చూసినటువంటి సంస్కారం లేదనే ఒక రాజముద్ర వేశారు, చూసారా? అది పొరపాటు అంటుంది. చాలా తప్పు అండి అది. ఎందుకంటే వీళ్ళు చేసుకుందని వాళ్ళేం చేస్తారండి? ఆ కూతురు చేస్తున్న దానికి లేదా అక్కడ జరిగిన దానికే బాధ్యులే, కానీ మొత్తం అందరికీ అంత మంచి కుటుంబానికి ఆ విధంగా ముద్ర వేయడం అనేది మాత్రం మంచిది కాదండి. ఏదైనప్పుడు కూడా ఈ వ్యవస్థలో మార్పు రావాలండి. ఇప్పటికైనా సాంప్రదాయాలు ఇవన్నీ లేకపోయినట్టు తేవద్దంటే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి, తప్పదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.